హాయ్ అండి అందరికీ. నా పేరు వెంకటేష్. బిగ్ బాస్ 8 మళ్ళీ అప్డేట్ పట్టుకొచ్చిన. కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ ఒక 5, 6 మంది పేర్లు తీసుకొచ్చిన. వాళ్ళ పేర్లు ఇప్పుడు మీకు చెప్తా. ఫస్ట్ ఎవరంటే రీతు చౌదరి. రీతు చౌదరి మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం కదా. రీతు చౌదరి కన్ఫర్మ్ కంటెస్టెంట్ అయింది. ఇంకా ఫైనల్ లిస్ట్లో గిట ఉంటుంది. ఇంటర్వ్యూ గిట జరిగిందని అప్డేట్ తెలుస్తుంది. రీతు చౌదరి మాత్రం పక్కా ఉంటుంది. రీతు చౌదరి ఎందుకంటే రీతు చౌదరి ఒక ఒక పని చేసినప్పుడు రియాక్షన్ హైలైట్ ఇస్తుంది. ఇంకా ఎంటర్టైన్మెంట్ గిట్ట బాగానే చేస్తుంది కాబట్టి బిగ్ బాస్లో పెడితే ఎంటర్టైన్మెంట్ గిట్ట ఒక కారణం అవుతుందని తీసుకోవచ్చు. అదో కారణం కావచ్చు. ఇంకా పని చేసినప్పుడు రియాక్షన్ ఆమె హైలైట్ ఇస్తుంది. హైలైట్ రియాక్షన్. ఆ రియాక్షన్ వల్ల ఏమవుతుందంటే ఆ పంచుకు వాల్యూ పెరిగిపోతుంది. ఇప్పుడు పని చేసినప్పుడు నవ్వు రాకపోయినా ఆ ఇచ్చిన రియాక్షన్కి ఎక్కువ నవ్వు రావడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే పంచు హైలైట్ కావడం జరుగుతుంది. ఆ రియాక్షన్ వల్ల హైలైట్ కావడం జరుగుతుంది. ఆ రియాక్షన్ ఇంపార్టెంట్. ఫస్ట్ పంచ్ ఎట్లున్నా సరే రియాక్షన్ హైలైట్ రావాలి. పంచు హైలైట్ పోయి రియాక్షన్ హైలైట్ వచ్చినా అది ఇంకా హైలైట్ పేలుతుంది అన్నమాట. అందుకే ఇలాంటివి కొన్ని రీతు చౌదరి ఇలా చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా స్పాంటినిటీగా కూడా పంచులేస్తుంది. కొన్ని షోలలో చేసింది కదా, అవన్నీ మనం చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఓవరాల్గా బాగానే కామెడీ వైజ్గా అన్ని రకాల ఎమోషన్లు వండియగలదు. బాగా చేస్తుంది. రీతు చౌదరిని కన్ఫర్మ్ చేసిండ్రు. నెక్స్ట్ హారిక కన్ఫర్మ్ అయింది. ఏకనాథ్ హారిక అని చెప్పుకున్నాం కదా, మనం వీడియోలో చెప్పినాం. మనం అప్పుడు కొంచెం డౌట్ ఉండే కదా, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. హారిక ఇట ఇస్మార్ట్ జోడీలో కొంచెం బాగానే చేస్తుంది. హారిక కూడా కన్ఫర్మ్ అయింది. ఈమె కామెడీ షోలు ఎక్కువ చేయలేదు అనుకోండి. స్మార్ట్ జోడీ రియాలిటీ షోలు చేసింది. రియాలిటీ షోలు, డ్యాన్స్ షోలు ఎక్కువ చేసింది. నెక్స్ట్ ఆర్పి 95% కన్ఫర్మ్ అంటున్నాను. కన్ఫర్మ్ అయిపోయాడు. ఇంకా ఒక 5% ఇక లాస్ట్ ఉంటే ఉండొచ్చు. 5% ఇంకా డౌట్ ఉంది అంతే. 95% ఆర్పి వెళ్తాడు. ఆర్పి ఎందుకంటే ఆర్పి స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు. ఆయనకి అబద్ధాలు మాట్లాడిన ఆయన ఎట్లా అంటే సడన్ రియాక్షన్ అవుతాడు. ఇట్లా సడన్ రియాక్ట్ అవ్వడం వల్ల ఒకరి ముందు డైరెక్ట్ మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే బిగ్ బాస్లో కంటెంట్ ఎక్కువ రావడం జరుగుతుంది. కంటెంట్ ఎక్కువ వచ్చినప్పుడు దానికి బిగ్ బాస్కి యూజే కాబట్టి ఇలాంటి వాళ్ళని తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. స్పాంటినేట్గా ఇప్పుడు సడన్గా ఆయన ముందేమన్నా ఆయన అన్నామనుకో అప్పుడే రియాక్ట్ అవుతాడు. తర్వాత వెనకాల పోయి మాట్లాడు. అందుకే ఇట్లాంటి వాళ్ళను ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అతను జెన్యున్గా ఉంటాడు. ఆయన జెన్యున్గా ఉంటాడు. అందుకని కిరాక్ ఆర్పి గిట కన్ఫర్మ్ అయ్యిండు. నెక్స్ట్ తేజస్విని, అమర్దీప్ వైఫ్ అని చెప్పాము కదా, తేజస్విని గిట కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ ఇప్పుడు. ఎందుకంటే ఇంతకుముందు అమర్దీప్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు తేజస్విని గిట ఆ ఫార్మెట్లో తీసుకుంటారు. కన్ఫర్మ్ అయింది. తీసుకుంటారు అనేది ఏముండదు, కన్ఫర్మ్ అయింది. తేజస్విని గిట స్పాంటినిటీ బాగుంటుంది. కామెడీ టైమింగ్ గిట బాగుంటుంది. కొన్ని షోలలో గిట కొన్ని చూసింటాం. కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఇంకా డ్యాన్స్ బాగా చేస్తుంది. ఈమె స్ట్రైట్ ఫార్వర్డే ఉంటుంది. ఈమె వెనక మాట్లాడేది అదంతా ఏముండదు. స్ట్రైట్ ఫార్వర్డ్ బాగుంటుంది. అందుకే ఈమె కన్ఫర్మ్ చేసారు. ఈమె గిట్ట కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్లో ఉండొచ్చు అనేది ఏముండదు, ఉంటుంది, పక్కా ఉంటుంది. ఫైనల్ కంటెస్టెంట్స్ ఈమె. నెక్స్ట్ సింగర్ సాకేత్ గిట్ట కన్ఫర్మ్ అయ్యాడు. సాకేత్ మనం చాలా షోలలో చూసినాం కదా. ఇతను స్పాంటినిటీ కామెడీ ఉంటుంది. సాంగ్స్ బాగా పాడతాడు. కామెడీ గిట్ట స్పాంటినిటీ హైలైట్ టైమింగ్లో ఉంటుంది. అతను కన్ఫర్మ్ అయ్యాడు. మనం చెప్పుకున్న వాళ్ళందరిలో ఉన్నారు. సాకేత్ 3 సార్లు చెప్పుకున్నాం కదా, వాళ్ళందరిలో సాకేత్ ఉన్నాడు. ఇప్పుడు సాకేత్ గిట్ట కన్ఫర్మ్ అయిపోయాడు. ఇంకా డౌట్ ఏం లేదు దాంట్లో.
కన్ఫామ్ కంటెస్టెంట్ సాకేత్. నెక్స్ట్ యాదమ్మరాజు గిట్ట కన్ఫామ్. యాదమ్మరాజు షోలు ఏం లేవు అనుకుంటాను. షోలు ఒక 2-3 షోలు నడుస్తున్నాయి. ఆ షోలు ఆపుకొని రావచ్చు. కన్ఫామ్ అయ్యాడు కంటెస్టెంట్. కొంచెం వాయిస్ కొంచెం బాగా రాకపోతే అడ్జస్ట్ చేసుకొని కన్ఫామ్ అయ్యండి. యాదమ్మరాజు కూడా కన్ఫామ్. ఈయన టైమింగ్ కామెడీ టైమింగ్ హైలైట్ ఉంటుంది. కామెడియన్గా లోపలికి వస్తున్నారు. బాగా చేయాలని కోరుకుంటాం. నెక్స్ట్ అంజలి పవన్ కన్ఫామ్ అయింది. అంజలి పవన్ కూడా షోలు చేసిందని చెప్పినాం కదా. మనం చెప్పిన లిస్టులోనే ఉన్నారు వీళ్ళందరూ. కొత్తగా ఎవరు రాలేదు. మనం చెప్పిన లిస్టులోనే ఉన్న వాళ్ళే కన్ఫర్మ్ అయ్యారు. కొత్త వాళ్ళు ఇంకా నెక్స్ట్ తర్వాత తెలిసిద్ది. ఇప్పుడు ప్రస్తుతానికి తెలిసిన అప్డేటు వీళ్ళు అంజలి పవన్ గిట్ట కన్ఫర్మ్ అయింది. ఈమె స్మార్ట్ జోడీ చేసింది అని చెప్పినాం కదా. ఈమె కూడా కన్ఫర్మ్ అయింది. ఇప్పటి వరకు ప్రస్తుతం వీళ్ళందరూ కన్ఫర్మ్ అయ్యారు. మిగతా వాళ్ళని నెక్స్ట్ వీడియోలో చేస్తా. ఇప్పుడు 7 మంది అప్డేట్ ఇచ్చిన కదా. ఇంకా 10-11 మంది కన్ఫర్మ్ అయ్యేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు అయిన వెంటనే త్వరలోనే మళ్ళీ వాళ్ళ అప్డేట్ తీసుకొని వచ్చి చెప్తా. ప్రస్తుతానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చూడని వాళ్ళందరికీ షేర్ చేయండి. అందరూ కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రిప్షన్ పెరగాల మన ఛానల్కి. చాలా తక్కువ ఉన్నారు. రివ్యూ ఇచ్చే టైం వరకు మన సబ్స్క్రిప్షన్స్ 1000 కావాలని చెప్పిన. ఇంకా పెరగట్లా. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు తెలియని వాళ్ళందరికీ షేర్ చేయండి. అందరూ ఇంకా చూసి ఎంజాయ్ చేయండి. అప్డేట్స్ అన్నీ చూసి ఎంజాయ్ చేయండి.